కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు కర్ణాటకకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు దేవరాజ్ ఆర్స్ పేరుతో నమోదైంది. దేవరాజ్ ఆర్స్ మొత్తం 7 సంవత్సరాల 239 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆర్స్ రికార్డును తాజాగా సిద్ధరామయ్య బ్రేక్ చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. సిద్ధరామయ్య పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యావత్ భారతదేశంలోనూ ఆయన పాపులరే. అంతేకాదు కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్యను భీష్ముడితో పోలుస్తుంటారు. కాగా కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు కర్ణాటకకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు దేవరాజ్ ఆర్స్ పేరుతో నమోదైంది. దేవరాజ్ ఆర్స్ మొత్తం 7 సంవత్సరాల 239 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆర్స్ రికార్డును తాజాగా సిద్ధరామయ్య బ్రేక్ చేశారు. అయితే దేవరాజ్ ఆర్స్ ఏకదాటిగా 7 సంవత్సరాల 239 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే సిద్ధరామయ్య అలా ఏకదాటిగా ముఖ్యమంత్రిగా వ్యవహరించలేదు. 2013 నుంచి 2018 వరకు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. అప్పట్నుంచి ఇప్పటివరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే కొనసాగుతున్నారు. మొత్తం మీద కర్ణాటకకు అత్యధిక కాలం పనిచేసిన దేవరాజ్ ఆర్స్ రికార్డును సిద్ధరామయ్య బద్దలు కొట్టారు. దీంతో సిద్ధరామయ్య అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. కన్నడ కాంగ్రెస్లో సిద్ధరామయ్య ఓ సీనియర్ నేత. నంజుండ స్వామి ప్రోత్సాహంతో సిద్ధరామయ్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే భారతీయ లోక్దళ్తో సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇదొక విశేషం. 1983లో తొలిసారి చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ తర్వాత కొంతకాలం పాటు జనతా పార్టీలో సిద్ధరామయ్య కొనసాగారు. అట్నుంచి దేవాగౌడ్తో కలిసి జనతాదళ్ సెక్యులర్ ఏర్పాటులో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించారు. అయితే జేడీఎస్ పార్టీలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. ఇందుకు కారణం జేడీఎస్ పార్టీలో దేవగౌడ కుటుంబ సభ్యుల జోక్యం పెరగటమే. దీంతో జనతాదళ్ సెక్యులర్ పార్టీకి సిద్ధరామయ్య గుడ్ బై చెప్పారు. అటు తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత సిద్ధరామయ్య ఇక రాజకీయంగా వెనుదిరిగి చూసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పలువురు ముఖ్యమంత్రుల దగ్గర ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. క్యాబినెట్ మంత్రిగా ఆర్థిక శాఖ సహా అనేక కీలక మంత్రిత్వ శాఖలు ఆయన నిర్వర్తించారు. కాగా 2013 సంవత్సరం సిద్ధరామయ్య రాజకీయ జీవితంలో వెలుగులు నింపింది. ఇదే ఏడాది ఆయన తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. 2018 వరకు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగారు. 5 ఏళ్ల పాటు పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత సాధించారు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన సిద్ధరామయ్యపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. పొలిటికల్గా సిద్ధరామయ్య మినిస్టర్ క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను సిద్ధరామయ్య అమలు చేశారు. తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందించే అన్నభాగ్య పథకం సిద్ధరామయ్య హయాంలో వచ్చినదే. మౌలిక వసతుల కల్పన, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాలపై అప్పటి సిద్ధరామయ్య ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ముఖ్యమంత్రి పదవి ఆయనకు అత్యంత త్వరగా రాలేదు. ముఖ్యమంత్రి పదవికి మరో సీనియర్ నేత డీకే శివకుమార్ పోటీపడ్డారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలలేదు. ఈ నేపథ్యంలో 4 రోజుల పాటు కాంగ్రెస్ హైకమాండ్ చర్చోపచర్చలు జరిపింది. చివరకు సిద్ధరామయ్య మెడలో జయమాల పడింది. అలా రెండోసారి అంటే 2013లో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు.
అయితే 2023లో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మొదటి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారు. అలాగే చివరి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ వ్యవహరిస్తారు. అయితే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య 2.5 సంవత్సరాల పదవీకాలం ఇటీవల పూర్తయింది. అయినప్పటికీ ఆయన్ను ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించివేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించలేదు. దీంతో ఇప్పటివరకు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాగా 2028 వరకు ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని ఇటీవల సిద్ధరామయ్య ప్రకటించారు. ఇదొక విశేషం. ಯಾವುದೋ ದಾಖಲೆಗಳನ್ನ ಮುರಿಬೇಕು ಅಂತ ರಾಜಕೀಯ ಮಾಡಲಿಲ್ಲ, ಬಟ್ ಕಾಕ್ತಾಳೀಯ ಬಂದಿದೆ ಅಷ್ಟೇ. ಸೊ ದೇವರಾಜ ಅರಸರವರು ಎಷ್ಟು ವರ್ಷ ಮಾಡಿದ್ದಾರೆ, ಎಷ್ಟು ದಿನಗಳು ಮಾಡಿದ್ದಾರೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಇವತ್ತು ದೇವರಾಜ ಅರಸರವರ ಜನರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಅದನ್ನ ಮುರಿತಕ್ಕಂಥ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದೆ ನನಗೆ. ఏది ఏమైనా కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాల్సిందే.